రామ్ టెంపుల్లో జరిగినటువంటి దొంగతనం నుంచి బీజేపీ నరేంద్ర మోడీ తప్పించుకోగలడా? ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సర్వేలు చూస్తుంటే ఎన్డీఏ ఓటర్లలోనే అనుమానాలకు, ప్రశ్నలకు ఇది దారితీస్తోంది. మీకు ఆర్ఎస్ఎస్ పరివారంలో కీలకమైన వినయ్ కత్యార్ లాంటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. సో దీని నుంచి బయటపడటానికి బీజేపీ వేసే ఎత్తులు, వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయో తెలియదు. ఎందుకు కారణం ఏంటి అంటే, సాధారణంగా ఏదో ఒక టెంపుల్లో దొంగతనం జరిగితే అది భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి ఒక సమస్యగా ఎందుకు మారాలి? కారణాలు ఏంటి అంటే, మొదటిది ఇది కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదు. ఇది బీజేపీ సంఘ్ పరివార్ పొలిటికల్ ప్రాజెక్ట్. ఇది దేశంలో భారతీయ జనతా పార్టీని 2 సీట్ల నుంచి అధికారంలోకి తెచ్చిన ఒక అతిపెద్ద పొలిటికల్ ప్రాజెక్ట్. సో ఇది ఒక ఆర్డినరీ టెంపుల్ కన్స్ట్రక్షన్ కాదు. ఇది దేశ సంస్కృతి గురించి, భారతీయత, జాతీయత, హిందూ సెల్ఫ్ ప్రైడ్, ఇలా అనేక అంశాలను ముడిపెట్టి దశాబ్దాలుగా జరిగిన రామమందిర ఉద్యమ ఒక లాజికల్ కంక్లూజన్గా ఈ టెంపుల్ వచ్చింది. సో ఇంత పెద్ద పొలిటికల్ ప్రాజెక్టు ఆర్ఎస్ఎస్ పరివారం నాయకత్వం వహించింది, భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించింది. నరేంద్ర మోడీ పర్సనల్గా దీన్ని సాధించినందుకు ఒక పొలిటికల్ ప్రయోజనం కూడా పొందారు. ఇప్పుడు ఇది ఏదో టెంపుల్, ఆ ట్రస్ట్లో జరిగిన లోపం, మాకేం సంబంధం లేదు అని అడగలరా? ఇప్పుడు రామమందిర నిర్మాణానికి మీరు ఇంత చేసి దాని క్రెడిట్ అంతా తీసుకొని రామమందిర నిర్మాణం అయినాక నిర్వహణలో నాకు సంబంధం లేదు, అదేదో ట్రస్ట్ అని భారతీయ జనతా పార్టీ దాన్ని పక్కకు పెట్టగలదా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఇదేదో ఒక అవినీతిగా, దొంగతనంగా, సహజంగా దొంగలు ఎక్కడైనా పడవచ్చు, దేవాలయాల్లో కూడా దొంగలు పడవచ్చు, పడ్డ ఉదాహరణలు కూడా ఉన్నాయి. దాని మాత్రమే దీన్ని చూడడం లేదు. దీన్ని కోట్లాది హిందువులు ఒక బిట్రేయల్ ఆఫ్ ఫెయిత్, తమ నమ్మకం, తమ విశ్వాసం పైన దాడిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ఎమోషన్. ఇది భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివారే రామమందిర నిర్మాణం అంతా ఒక దేశంలో ఉన్న కోట్లాది హిందువుల ఒక బలమైన విశ్వాసంగా మార్చింది. ఒక రకంగా హిందువుల ఆత్మగా మార్చింది. ఇలా మార్చినప్పుడు ఇప్పుడు మాకు సంబంధము లేదు అని హిందువులంతా ఎలా అనుకుంటారు? ఇదేదో టెంపుల్లో జరిగిన ఒక చిన్న దొంగతనంగా ఎలా భావిస్తారు? అందుకే ఇది మా విశ్వాసాలపైన దాడిగా భావిస్తున్నారు. సో మీకు లేటెస్ట్గా ఇది నేను చెప్పడం కాదు, సి ఓటర్ సర్వే తెలిపింది ఏంటి? ఎన్డీఏ ఓటర్లలోనే 54%, 53.7% ఇది బిట్రేయల్ ఆఫ్ ఫెయిత్, తమ విశ్వాసానికి విఘాతంగా, తన విశ్వాసాల ఉల్లంఘనగా, దాడిగా భావించారు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇది నరేంద్ర మోడీకి సంబంధం ఏంటి? ఆయన దేశ ప్రధాని, ఢిల్లీలో నుంచి పాలన చేస్తారు. అయోధ్యలో ఒక టెంపుల్లో జరిగిన దాన్ని మోడీకి అంటగట్టగలమా అనేది థర్డ్ క్వశ్చన్. కానీ ఈ ట్రస్ట్ ఏర్పాటులో మోడీ పాత్ర అర్థమైతే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇందులో 15 మంది సభ్యులతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఏకంగా 12 మందిని, 12 out of 15 కేంద్ర ప్రభుత్వమే నియమించింది. ప్రధానమంత్రి స్వయంగా ఎంపిక చేశాడు. ఇప్పుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కూడా ప్రధానమంత్రికి సన్నిహితుడు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఒక మాజీ అధికారిని ఏకంగా కన్స్ట్రక్షన్ కమిటీకి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఎంపిక చేశాడు. ఈ మొత్తం శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు ప్రతి సందర్భంలోనూ నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సో అక్కడ మీకు స్వామీజీల కన్నా ఎక్కువ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులే కనిపించారు ప్రారంభం అప్పుడు, కానీ ప్రతిసారి. అందువల్ల ఈ ట్రస్ట్ మాకు సంబంధం లేదు, మేము ట్రస్ట్ ఏర్పాటు చేసాం, ట్రస్ట్ వ్యవహారాలు డే టు డే జరుగుతున్న వ్యవహారాల్లో మాకు ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది,
ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మేమెందుకు బాధ్యత వహించాలి అని భారతీయ జనతా పార్టీ నాయకులైనా నరేంద్ర మోడీని అనగలడా? ఎందుకంటే ఆ ట్రస్ట్ ఏర్పాట్లో, ఆ ట్రస్ట్లో సభ్యుల కూర్పులో, ఆ సభ్యుల ఎంపికలో ప్రతి దాంట్లో నరేంద్ర మోడీ సంతకం చాలా స్పష్టంగా కనబడుతుంటే సంబంధం లేదని అనగలడా? ఇక నాలుగవది, మోడీ ఫినామినన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే రైజ్ ఆఫ్ మోడీ, రైజ్ ఆఫ్ బీజేపీ. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అని చిన్న పిల్లవాడు రాజకీయాలు తెలిసిన కొత్తగా రాజకీయాలు తెలుసుకున్న వ్యక్తులను అడగండి, ఏం చెప్తారు? ఒకటి, అవినీతి రహితమైన పారదర్శకమైన పాలన, అంటే యాంటీ కరప్షన్, ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్, ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇది నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన హామీ. మోడీ హైతో ముమ్కిన్ హై అనేటువంటి విశ్వాసాన్ని కల్పించిన తీరు ఇది. మీరు యూపీఏ 2 హయాంలో కుంభకోణాల పైన జరిగిన పోరు నుంచి మోడీ రైజ్ అయ్యారు. సో ఇది అందువల్ల గవర్నెన్స్, కరప్షన్ లేని గవర్నెన్స్ అనేది మోడీ ప్లాంక్లో, ఎలక్టోరల్ ప్లాంక్లో మొదటిది. రెండవది జాతీయత, మూడవది హిందుత్వ. సో జాతీయత, హిందుత్వ వేరువేరు కాదు బీజేపీ హయాంలో. కల్చరల్ నేషనలిజం అనేది బీజేపీ విధానం కనుక జాతీయతే హిందుత్వ, హిందుత్వయే జాతీయత. సో ఈ మూడు అంశాలతో పాటు ఒక బలమైన సమర్థవంతమైన నాయకత్వం, పాలనా సామర్థ్యం కలిగిన నాయకత్వం, ఇది 4 ప్రామిసెస్ పైన మోడీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రామ మందిర నిర్మాణంలో జరిగిన ఈ దొంగతనం ఈ 4 ప్రామిసెస్ను కూడా క్వశ్చన్ చేసింది. మీరు గమనించండి, ఏ అవినీతి వ్యతిరేక ప్లాంక్ పైన మోడీ అధికారంలోకి వచ్చాడో అదే అవినీతి ఇప్పుడు రామ మందిరంలో కనిపించడం అనేది ఎంత తీవ్రమైన అంశమో చూడండి. ఇప్పుడు అందుకే మీకు రాఫెల్ కుంభకోణంలో, రాఫెల్ విమానాల కొనుగోలులో పెద్ద కుంభకోణం జరిగిందని ప్రతిపక్షం ఎంత ప్రచారం చేసినా మోడీ పైన ఉన్న విశ్వాసం వల్ల ఆ ప్రచారం జనంలోకి వెళ్ళలేదు. పైగా చౌకీదార్ చోర్ హై అని క్యాంపెయిన్ చేస్తే మైహూ చౌకీదార్ అని కౌంటర్ అటాక్ చేయగలిగాడు. కానీ ఇప్పుడు మోడీ ఏం కౌంటర్ ఎలా అటాక్ చేయగలగడు? మైహూ చంపత్ రాయ్ అనగలడా? మైహూ నృపేన్ మిశ్రా అనగలడా? సో ఏమనగలరు? సో అందువల్ల ఇవాళ ఆ జరుగుతున్న పరిణామాల్లో ధైర్యంగా దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో మోడీ లేడు, బీజేపీ లేదు. సో అందువల్ల ఇక్కడ జరిగిన అంశము కేవలం అవినీతే కాదు, ఇది కోట్లాది హిందువుల విశ్వాసాలతో ఏర్పడినటువంటి ఒక దేవాలయంలో జరిగిన అవినీతి. అందులో ఒక మర్యాద పురుషోత్తమని ఆలయంలో జరిగిన అవినీతి. అసలు కల్మషము, అవినీతి, చెడు, వీటికి ఏ రకంగానూ సహించలేని ఒక రామావతారం టెంపుల్లో జరిగినటువంటి అవినీతి మామూలు అవినీతి కాదు. రాముడు దేనికి సింబల్? రాముడు అన్ని లక్షణాలకు, అన్ని మంచి లక్షణాలకు, అంటే ఒక మానవుడు అనుసరించాల్సిన, అవలంబించాల్సిన సర్వ ఉన్నత లక్షణాలకు శ్రీరామచంద్రుడు మూర్తీభవించినటువంటి రూపం. అలాంటి శ్రీరాముని టెంపుల్లోనే, అది కూడా కోట్లాది భక్తులు ఇచ్చినటువంటి విరాళాల్ని వీరు తినేస్తే ఇక జాతీయత ఎక్కడిది? ఇక దేశభక్తి ఎక్కడిది? సో ఇందులో ఇక హిందుత్వం ఎక్కడిది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఐదవది, ఇప్పటిదాకా హిందుత్వం ఎదుర్కోవటానికి అపోజిషన్ చెప్పిన నెరేటివ్ ఏంటి? ఇది నిజంగా హిందూయిజం కాదు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు, హిందూయిజం వేరు, హిందుత్వ వేరు, మేమంతా హిందువులమే, హిందుత్వ ఈజ్ నాట్ హిందూయిజం అనేది అపోజిషన్, సెక్యులర్ అపోజిషన్ బలమైన వాదన. హిందూయిజం అనేది ధర్మము, హిందూయిజం అనేది ఒక ఆధ్యాత్మిక భావన, హిందూయిజం అనేది ఒక సాంస్కృతికపరమైన అంశము, ఒక జీవన విధానము, ఒక ఉన్నతమైన ప్యూరిఫైడ్ లైఫ్ గడపడానికి ఒక మార్గము అని హిందూయిజంను భావించారు. హిందుత్వం అనేది ఇట్ ఇస్ అ పొలిటికల్ హిందూయిజం. నిజంగా హిందూ ధర్మంలోని గొప్ప అంశాలకు హిందుత్వకు సంబంధం లేదు. హిందుత్వ కేవలం హిందూయిజాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని అధికారంలో రావటానికి వాడుతున్న ఒక రాజకీయ క్రీడ. ఇది సెక్యులర్ అపోజిషన్ మొదటి నుంచి చెప్తున్నది. ఇప్పుడు రామాలయంలోనే, అది కూడా అయోధ్య రామాలయంలోనే అవినీతి హిందుత్వకు, హిందూయిజానికి ఉన్న తేడాను
ప్రజల ముందుంచింది. రామునికి హిందుత్వకున్న తేడాను ప్రజల ముందుంచింది. రాముడు దేనికి సంకేతం? ఇవాళ హిందుత్వ కీలకమైన ప్రాజెక్ట్ అయిన రామ్ టెంపుల్లో జరిగింది దేనికి సంకేతం? అందువల్ల హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అనే సెక్యులర్ పొజిషన్ వాదనకు ఇవాళ బలాన్ని చేకూరింది. ఇవాళ అయోధ్యలో జరిగిన దొంగతనం హిందూయిజం పైన మరకలు కాదు, అది హిందుత్వ పొలిటికల్ ప్రాజెక్టుపై మాత్రమే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక 6వది, ఇదేదో చిన్న దొంగతనం, ఇలాంటివి జరుగుతుంది, ఎవడో కకృతి ఉన్నవాడు చేసే తప్పులకు మనం ఇంత పెద్ద వివరణ, ఇంత పెద్ద విశ్లేషణ అవసరమా అని ఎవరైనా అనొచ్చు. కానీ ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే విచారణలో ఏం తేలుతోంది? ఇదేదో చిన్న దొంగతనం కాదు, ఇది రిపీటెడ్గా జరిగింది, ఏళ్ల తరబడి జరిగింది. ఒక 200 మంది వరకు కూడా రకరకాల పనుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యవహారంలో జరిగింది. ఇదేదో ఒక్కరు చేసే వ్యవహారం కాదు. డొనేషన్స్ కలెక్ట్ చేయడము, లెక్క పెట్టడము, వాటిని కర్ణాటకకు తరలించి కరిగించడము, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది ఒక్కటి జరగలేదు. దీంతోపాటు భూ కుంభకోణాల వార్తలు వస్తున్నాయి. అన్యాయంగా ప్రభుత్వ భూములకు కూడా 23 కోట్లు చెల్లించారని వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో ఉన్న అవినీతి యొక్క విశ్వరూపం మనకు కనబడుతుంది. ఇదేదో ఒక వ్యక్తి కక్కుర్తితో ఆడ కనబడ్డ ఒక విరాళాన్ని జేబులేసుకొని పట్టుకపోవడం కాదు. సీసీటీవీలు క్లోజ్ చేసేశారు. ఈవెన్ ఇంటర్నల్గా కూడా అనుమానాలు వ్యక్తమైన ట్రస్ట్ యాజమాన్యం ఏమీ చేయలేదు, చర్యలు తీసుకోలేదు. ఓ బలమైన విజిలెన్స్ సిస్టమ్ పెట్టలేదు, బలమైన మానిటరింగ్ సిస్టమ్ పెట్టలేదు. సో ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా డొనేషన్ స్టాఫ్, లెక్కించే స్టాఫ్ను మార్చి మీరు రెడ్ ఫ్లాగ్స్ అనేక సార్లు అనుమానాలు వ్యక్తం చేసినా ఎక్కడా చర్యలేదు. ఇది కంప్లీట్ బయటకు వచ్చేదాకా అంతా దాచిపెట్టారు. సో ఇప్పుడు ఎందుకు దాచిపెడుతుంటారు? ఇప్పుడు ఆల్రెడీ చంపత్ రాయ్ రిజైన్ చేశాడు, మీకు అనిల్ మిశ్రా రిజైన్ చేశాడు, చంపత్ రాయ్ డ్రైవర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతుంటే ఇదేదో చిన్న దొంగతనం కాదు, ఏదో ఒక్కరోజు జరిగినటువంటి పొరపాటు కాదు. నెలల తరబడి, అంటే చాలా కాలంగా ఒక సిస్టమాటిక్గా, ఒక ఫ్రాడులెంట్గా, ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి దొంగతనం. ఇదేదో ఒక్కరోజు జరిగింది కాదు ఇది. సో అందువల్ల కోట్లాది భక్తుల డబ్బుతో ఇంత భయంకరమైన అన్యాయం జరుగుతుంటే మరి ట్రస్ట్ ఎందుకని ప్రేక్షక పాత్ర పోషించింది? ఇది కేవలం ఒకరిద్దరు ఉద్యోగుల తప్పే అయితే ఇలా జరుగుతుందా? రామ మందిర నిర్మాణ ట్రస్టులో ఉండేటువంటి పెద్దల జోక్యము లేకుండా ఇది జరుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక 7వది ఏంటి అంటే, మీరు ఇప్పటిదాకా ఈ మూమెంట్, రామ మందిర్ మూమెంట్తో పాటు దేశంలో మరో ఉద్యమం ఏం జరుగుతుంది? మీకు దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ కంట్రోల్లో ఎందుకు ఉండాలి? ఇతర మతాలకు లేని రూల్ హిందువులకే ఎందుకు వర్తించాలి? దేవాలయాల్ని విముక్తి చెయ్యండి, దేవాలయాల్ని ప్రభుత్వ నిర్వహణ నుంచి బయట పెట్టండి. ప్రభుత్వ నిర్వహణలో ఉండడమే అన్ని రకాల అవలక్షణాలకు కారణము. భక్తుల నిర్వహణలో ఉంటే దివ్యంగా, భవ్యంగా జరుగుతుంది అనేది ఇప్పటిదాకా జరుగుతున్న హిందుత్వ మూమెంట్లో ఉన్న మరో డిమాండ్. ఈవెన్ టీటీడీలో ఆరోపణలు వచ్చినప్పుడు కూడా చాలామంది వాదన పెట్టారు, ఈ ప్రభుత్వ నిర్వహణ ఉంటేనే దరిద్రమంతా వస్తుంది, కేవలం భక్తులైతే నిస్వార్థంగా దైవ సేవకే అంకితమైన వారు గనక, దైవ సేవలో నిమగ్నమయ్యేవారు గనక సవ్యంగా జరుగుతాయి అని చెప్పారు. ఇప్పుడు రామమందిర నిర్మాణం ప్రభుత్వ సంస్థన? మీకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా పార్లమెంటుకు సమాధానం ఇచ్చింది, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధము లేదు అని. ఇది కేవలం ట్రస్ట్ మాత్రమే డే టు డే వ్యవహారాలు చూస్తుంది అని. మరి ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన భారతీయులందరికీ, కోట్లాది హిందువులందరికీ ముఖ్యమైన అయోధ్య రామాలయంలోనే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నడవనప్పుడు ఇక చిన్న చిన్న టెంపుల్స్లో ప్రజల విరాళాలకు, భక్తుల విరాళాలకు రక్షణ ఉంటుందా? దీన్ని ఏ నమ్మకం, ఏ విశ్వాసం కల్పించగలుగుతుంది? ప్రభుత్వ నిర్వహణలో చాలా లోపాలు ఉండవచ్చు, లేవని అనడం లేదు. మీకు ఇప్పుడు టీటీడీని ఏర్పాటు చేయడంలో కూడా ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకి సంబంధించిన మనుషులనే నియమిస్తుంటారు. ఒక రకంగా రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా, రాజకీయ కాందిశీకుల నిలయంగా ఆలయ ట్రస్ట్లను కూడా మార్చేశారు మన రాజకీయ వ్యవస్థ. కానీ అదే సమయంలో భక్తుల చేతుల్లోనే ఉంటే
హిందూ సంస్థల చేతుల్లోనే ఉంటే హిందూ దేవాలయాలకు రక్షణ ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం కదా. ఇప్పుడు హిందువుల చేతుల్లోనే ఉంది కదా, అత్యంత గొప్ప రామభక్తులుగా చెప్పుకోబడిన వారి చేతుల్లోనే ఉంది కదా. ఇప్పుడు హిందువుల సంస్థే కదా రామ జన్మభూమి ట్రస్ట్, మరి ఎందుకు జరిగింది అనేటువంటి ప్రశ్న అనివార్యంగా ఇది లేవనెత్తుతుంది. 8వది మోడీ మౌనం. ఇప్పటికీ నేను ఈ వీడియో చేసే సమయానికి కూడా ప్రధానమంత్రి మౌనం వీడలేదు. సో రామ మందిరాన్ని మించిన అత్యంత ముఖ్యమైన అంశం ప్రైమ్ మినిస్టర్కి ఏముంటుంది? రామ మందిర నిర్మాణంలోని ప్రతి ఘట్టములో వ్యక్తిగతంగా పాల్గొన్న నరేంద్ర మోడీ, రామ మందిర ఉద్యమంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి అధినేత, అతిపెద్ద రామభక్తుడుగా దేశం ముందు తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి ఒక నాయకుడు, తన విజయాలలో 12 ఏళ్ళ తన పాలనా అద్భుత విజయాలలో రామమందిర నిర్మాణాన్ని గొప్పగా చెప్పిన నరేంద్ర మోడీ అయోధ్య రామమందిరంలో అవినీతి జరిగితే ఒక్క మాట ఎందుకు మాట్లాడరు? ఎందుకు బాధ్యత వహించరు? ఎందుకు చర్య తీసుకుంటానన్న విశ్వాసాన్ని కల్పించరు? ఎందుకు ఏ మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు? మౌనం అర్ధాంగీకారమా? మౌనము వ్యూహాత్మకమా? మౌనము రామమందిరములో దొంగలు పడ్డా కూడా ప్రధానమంత్రి పట్టింపు ఉండదా? ఆలోచన ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతారే ప్రైమ్ మినిస్టర్. దేశంలో ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఏమి జరిగినా రియాక్ట్ అవుతారే. ఇదే ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయంలో జరిగి ఉంటే ఇప్పటికి మోడీ ఎలా మాట్లాడేవారు? ప్రైమ్ మినిస్టర్ కాదు, బీజేపీ ఎలా మాట్లాడేది? అందువల్ల ప్రధానమంత్రి మౌనము అనేక ప్రశ్నలని లేవనెత్తుతోంది. 9వది అవినీతిలో అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అవినీతి కుంభకోణం ఉంది. అది నేరుగా ప్రజలకు సంబంధం లేదు. మీకు భారీ ప్రాజెక్టులలో కూడా అవినీతి ఉంటుంది. ఇప్పుడు అదాని ఎలా రైజ్ అయ్యారు? అదాని సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ నుంచి మొదలుకొని ఎయిర్పోర్ట్ల వరకు క్రోనీ క్యాపిటలిజం, ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అని చర్చ జరుగుతుంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ అదాని షేర్ల గురించి జరిగింది. ఇవన్నీ కూడా నేరుగా డైరెక్ట్గా ప్రజలకు సంబంధం ఉండదు. వాస్తవంగా అదాని షేర్లను ఆర్టిఫిషియల్గా పెంచారు అనే ఆరోపణలో లక్షలాది మంది భారతీయుల సొమ్ము కూడా తలకిందులవుతుంది. అయినా ప్రత్యక్షంగా అర్థం కాదు. కానీ ఇది ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ప్రజల డబ్బు, కోట్లాది భక్తుల డబ్బు. పోనీ ఏదో రిలయన్స్ కంపెనీ 100 కోట్లు ఇచ్చిండ్రు, అందులో 10 కోట్లు తిన్నారు అంటే ప్రజలు ఇలా రియాక్ట్ అయ్యేవారు కాదు. లేదు గౌతమ్ అదాని ఒక 200 కోట్లు ఇచ్చాడు, అందులో 50 కోట్లు దారిమల్లాయి అంటే ఎవడు పట్టించుకునేవాడు కాదు. అది కూడా కొంతమేరకు అయ్యో ఆలయానికి ఇచ్చిన విరాళం కదా అని పట్టించుకునేవారు. కానీ ఇది ఎవరిచ్చారు ఈ విరాళాలు? చిన్న చిన్న భక్తులు, సాధారణ భక్తులు, వాళ్ళేం డబ్బులున్న వాళ్ళు కారు, భక్తితో ఇచ్చారు. వాళ్ళ డబ్బులు ఎక్కువ ఇవ్వలేదు, వాళ్ళ అవసరాలు తీరి అడ్డగోలుగా పేరుకుపోయిన అక్రమ సంపాదన కాదు విరాళాలు. కోట్లాది మంది భక్తులు తమ కష్టార్జితాన్ని తమ జీవితకాలం తన కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిన సొమ్మును కాస్త దేవుడిపైన భక్తితో విరాళం ఇస్తే మీరు దాన్ని మింగేస్తే ఎట్లా? అందువల్ల ఇది నేరుగా ఈ అవినీతి కోట్లాది మంది భక్తులకు తగులుతోంది, సాధారణ ప్రజలకు తగులుతోంది. ఇది ముఖ్యమైనది. 10వది ఈ రామమందిర ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అపోజిషన్ వాజ్ ఆల్వేస్ అండ్ డిఫెండ్ సెక్యులర్ అపోజిషన్. ఎందుకంటే ఇండియా ఇది డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక భారతీయ జనతా పార్టీకి ఆల్వేస్ పై చేయి ఉండేది. ఎందుకంటే హిందువుల విశ్వాసాలు అనేటువంటి అంశం, మరోవైపు మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారంటే అపోజిషన్ పైన కౌంటర్ అటాక్. సో దీనికి వ్యూహాన్ని అనుసరించలేక సెక్యులర్ అపోజిషన్ తలకిందులైంది. సాఫ్ట్ హిందుత్వతో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ముందుకొచ్చినా ప్రజల్లో రియల్ హిందుత్వగా బీజేపీని నమ్మారు తప్ప అరవింద్ కేజ్రీవాల్ నమ్మలేదు. ఆఖరికి శివసేన లాంటి హిందుత్వ పార్టీ ముందు కూడా బీజేపీ హిందుత్వం ముందు నిలబడలేకపోయారు. సో మీకు మండల్ పాలిటిక్స్ కూడా నిలబడలేకపోయింది. మందిర్ పాలిటిక్స్ ఎప్పుడైతే వచ్చాయో మండల్ పాలిటిక్స్ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అందువల్ల మీకు ఇంక్లూజివ్ హిందుత్వతో ఇతర సామాజికంగా అణగారిన వర్గాలను కూడా బీజేపీ అట్రాక్ట్ చేయగలిగింది. మతం, హిందూ ఐడెంటిటీ అనేది కులం, మతం, భాష, ప్రాంతం దాటి కోట్లాది హిందువులు ఏకం చేసింది. దానికి ఆన్సర్ లేక సెక్యులర్ అపోజిషన్ విలవిలలాడింది ఇప్పటి వరకు. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ
సెక్యులర్ అపోజిషన్ హాజ్ నౌ గాట్ అన్ అప్పర్ హ్యాండ్. ఎస్, మేము ప్రశ్నిస్తాం, మీరు ఆన్సర్ చెప్పండి అని. ఇప్పటిదాకా బీజేపీ ప్రశ్నించింది, వీళ్ళు ఆన్సర్ చెప్పలేక విలవిలడాడు. ఇప్పుడు సెక్యులర్ అపోజిషన్ ప్రశ్నిస్తుంటే బీజేపీకి కన్విన్సింగ్ ఆన్సర్ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తనకు సంబంధం లేదు, ఇది మోడీకి సంబంధించిన అంశం అని అనగలడా? సో యోగి వర్సెస్ మోడీ అనే రాజకీయాలు జరిపే వాళ్ళు ఎవరైనా అనగచ్చు, కానీ యోగి కూడా మోడీ కూడా ఇద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులే కదా. సో అందువల్ల ఈ అంశంలో ఒక డిఫెన్స్ లేని పరిస్థితికి బీజేపీ నెట్టివేయబడం కూడా ఒక కీలకమైన పరిణామం.